మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మామూలుగానే హీరో, రియల్గానే హీరో. రియల్గా కూడా ఎందుకు రియల్గా కూడా హీరో? అన్ని చిన్న వయసులో కూడా ఆయన చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ఏదో చిన్న దాన్ని కూడా పెద్దగా బాగా భావించుకొని సొంతం నా ప్రజలు నాది ఇంటి బాధ్యతగా భావిస్తున్నాడు. తన సొంత ఇంటికి ఎట్లా కష్టపడుతున్నాడు, మన కోసం కూడా అట్లా కష్టపడుతున్నాడు. డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్? 100% ఖచ్చితంగా న్యాయమే చేస్తున్నాడు నా అంచనా. అదేలే, అంటే మొన్న అంద మహిళా క్రికెటర్లు కూడా ఆయన సొంత డబ్బులతోనే ఇచ్చారు. చేశాడు ఖచ్చితంగా. చెప్తున్నాం కదా, మొదట్లోనే ఇంత ఉంది, ముందుకు ఎంత ఉంటుందని ఇంకా కొంత ఆశ పెరుగుతుంది. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే పదవి వచ్చాక ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన ఏమంటారు, అది వృత్తిపరంగా ఆయన సెంటిమెంట్గా పెయిన్కి వచ్చినాడు కాబట్టి దాన్ని ఎట్లా మర్చిపోతాడు. నా వృత్తి, దాన్ని మర్చిపోలేను కదా ఎంత ఎత్తేదైనా. అదే ఇదే. అంటే మీ అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాలను ఉండాలనుకుంటున్నారా? ఆయన రెండు పక్కల రాజే. రెండు పక్కల షోలేలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ ఉన్నట్లే ఇద్దరు కలిసిన హీరో. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా పవన్? ఖచ్చితంగా. ఎందుకు ఖచ్చితంగా అనుకుంటున్నారు? నేను చెప్తున్నాం కదా, ఈ వయసులో ఇట్లుంది, ముందరికి ఎట్లుంటుంది. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ మీద చివరిగా? హీరో, రియల్ హీరో. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అభిప్రాయం అంటే మామూలు సినిమాలు చేస్తాడు కదన్నా. అంటే ఈ మధ్యన ఆయన వచ్చిన ఆయన అభిప్రాయం మనకు అంతా తెలియదు. ఒక వ్యక్తిగతంగా నేను ఫ్యాన్స్ ఆయనకి. అవునా? వ్యక్తిగతంగా ఫ్యాన్ ఎందుకు? ఏం అభిమానం? అంటే సినిమా పరంగా ఫ్యాన్స్. పరంగానే ఫ్యాన్. అది సినిమా పరంగా ఫ్యాన్స్ నేను. ఓకే. ఈ రాజకీయంగా పరంగా అయితే మనకు తెలియదు. అదేలే, అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి, కమ్యూనిటీగా ఉన్నారు కాబట్టి టీడీపీ వచ్చింది. అంటే పవన్ వరకే మాట్లాడుకుంటే పవన్ వల్లే టీడీపీ వచ్చింది మీరు చెప్తున్నారు. అలానే కనుక సింగల్గా నుంచి చంద్రబాబు నడుస్తాడు. ఓకే. ఎందుకంటే ఈయన 3 సార్లుగా సీఎంగా చేశారు కాబట్టి. అంటే పవన్ వరకే మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ పనితీరు? అంటే బాగానే ఉంది. ఆయన పద్ధతి కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కమిటీగా ఉన్నారు కాబట్టి నడుస్తుంది. సినిమాల పరంగానే అభిమాని అతనికి, రాజకీయ అయితే కాదు. ఓకే. అంటే సినిమాల పరంగా ఏమైనా అభిమాని మీరు అతనిలో? అంటే సినిమాలు నచ్చితే అంతే. అంటే ఇప్పుడు జనాలు చేసేది, కొంతమంది చెప్పేది అంటే సినిమాలు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలను పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? మరి మనకు అంతగా తెలియదు అన్న. మీరు అభిమానే కదా, మీకే అభిమాని అంటే నేను ఎక్కువ సినిమాలు బట్టి చూస్తాను. సరే, మీ అభిప్రాయంలో సినిమాలు చేసుకోవడం బెటరా పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో ఉండడం బెటరా? రెండు బెటరే. ఫైనల్గా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? దేనైనా ఎదురిస్తాడండి పవన్ కళ్యాణ్. దేన్నైనా? ఓకే. దేనికైనా ముందుకెళ్తాడు. దాంట్లో నేను చెప్తున్నా, కడాఖండిగా మాట్లాడతాడు. ఎలాంటి చంద్రబాబు నాయుడు ఉన్నా ఎదిరిస్తాడు. ఓకే. దాంట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నేను అడిగేది పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఉండే అవకాశాలు ఉండొచ్చు. ఒక్క మాటలో చివరికి ఏం చెప్తారంటే ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి? ఎప్పుడు నెక్స్ట్ ఉండొచ్చు అనుకున్నా ముఖ్యమంత్రి అవకాశం. థ్యాంక్ యూ.